తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్డీఏకి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఈ యొక్క బిల్లుకు మద్దతునిచ్చాయి. అయితే జేపీసీకి పంపించాలని కూడా అందరూ కూడా నిర్ణయించారు. అయితే అసలు ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం కూడా, ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ డివిజన్ కూడా కోరాయి. అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఓటింగ్ జరపాలని ప్రతిపక్షాలన్నీ కూడా పట్టుబట్టిన నేపథ్యంలో ఓటింగ్ జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ అంటే తొలిసారిగా కొత్త పార్లమెంటు నిర్మించిన తర్వాత తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. అయితే ఇందులో మొత్తం 543 మంది సభ్యులకు గాను కేవలం ఇప్పుడు ఓటింగ్ కనుక మనం చూసుకుంటే మొత్తం 369 మంది ఓట్లు మాత్రమే అక్కడ నమోదయ్యాయి. మిగతా వాళ్ళ ఓట్లు ఏమయ్యాయని తెలియకపోవడంతో ఇప్పుడు అందరికి కూడా స్లిప్పులు ఇవ్వడం జరిగింది. సో అంటే కొంతమంది ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో వాళ్ళకి ఓట్లు వేయటం సరిగ్గా అర్థం కాకపోవడంతో వాళ్ళ ఓట్లు నమోదు కాలేదు. అందుకే కేవలం 369 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఆ నమోదైనటువంటి 369 ఓట్లలో 220 మాత్రం ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా 149 మాత్రం ఓటేశారు. కాబట్టి ఇంకా మిగతా సుమారు దగ్గర చూసుకుంటే 150కి పైన కూడా ఇంకా ఓట్లు నమోదు కాలేదు. కాబట్టి ఇప్పుడు స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పుల్లో ఇప్పుడు ఈ ఓట్లు చూడాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి మాత్రం సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. అంటే 50+ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆ 50+ ఓట్లు ఈ యొక్క 294 వరకు కూడా ఎన్డీఏకు ఉన్నాయి. కాబట్టి 274 సింపుల్ మెజారిటీ. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడానికైతే ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. ఈ బిల్లు పాస్ కావాలంటేనే, అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కాబట్టి, రాజ్యాంగ సవరణలు కాబట్టి పార్లమెంట్లో హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 మెజారిటీ ఉండాలి. కాబట్టి అప్పుడు 2/3 మెజారిటీ ఇప్పుడు ఎన్డీఏకి లేదు. కాబట్టి ఒకవేళ అప్పుడు ఆ సమయంలో కొంత ఇబ్బంది అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు సింపుల్ మెజారిటీ అవసరం అవుతుంది. కాబట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ఎన్డీఏకి ఎటువంటి ఆటంకం కలిగించకపోవచ్చు. ఇప్పుడు స్లిప్లన్నీ కూడా కౌంట్ చేసిన తర్వాత కూడా దాంట్లో మెజారిటీని ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బిల్లు అయితే ఈరోజు యథాతథంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశారు. ఇటు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఈరోజు హౌస్కి హాజరయ్యారు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా హాజరయ్యారు. కాబట్టి ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరూ హాజరైనా ఎన్డీఏ సభ్యులు అంతా ఒక మెజార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లు అంటే బిల్లును ప్రవేశపెట్టడానికి, హౌస్లో ప్రవేశపెట్టడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎటువంటి ఆటంకం కూడా ఉండకపోవచ్చు. ఆ తర్వాత దీన్ని జేపీసీకి పంపించాలని కూడా, ఏదైతే జేపీసీకి పంపించాలని ప్రధాని మోదీనే చెప్పారు. ఎందుకంటే దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ జరగాలని కూడా ప్రధాని కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని జేపీసీకి కూడా పంపుతారు. జేపీసీకి సంబంధించి కూడా ఈరోజే ఆ జేపీసీలో కూడా ఎవరెవరు ఉండాలి అన్నది కూడా చెప్తారంటే సంఖ్యాబలాన్ని బట్టి జేపీసీలో ఏ పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఈ జేపీసీలో ఉండాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అనేది కూడా చెప్తారు. తర్వాత బీజేపీకి సంబంధించి అంటే ఎక్కువ సంఖ్య ఎవరిది ఉన్న దాన్ని చూసి వాళ్ళకి ఈ యొక్క చైర్మన్ పదవి కూడా వస్తుంది. సో బీజేపీ మెంబరే ఈ యొక్క జేపీసీకి చైర్మన్గా ఉండే అవకాశం ఉంటుంది. జేపీసీ అంటే 2 రాజ్యసభ, లోక్సభ, 2 జాయింట్ పార్లమెంటరీ కాబట్టి. ఆనరబుల్ మెంబర్ ప్లీజ్. माननीय सदस्यों, जब भी आपको वोटिंग मशीन से मतदान होता है तो आप सब अपनी सीट से दबाए गए बटन और सदन के दोनों ओर लगी हुई बड़ी स्क्रीन में आप मिलान कर सकते हैं. अगर मिलान में सही नहीं होता है और आपको कुछ करेक्शन करना है एब्सेंट में या मतदान में, तो ही आप पर्ची मांगे और तो ही पर्ची से मतदान में करेक्शन करें. शुद्धि के अध्ययन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198. बहुमत के पक्ष में